యుగ సంబంధమైన దేవత ప్రతి మనుషుని కూడా తన వలలో బంధిస్తూ దేవునిని మహింపరచనివ్వకుండా తన యొక్క అడుగుజాడల్లో నడిచే విధంగా అనుదినము ప్రయత్నిస్తూ తన ప్రయత్నంలో విజయవంతం అయ్యే విధంగా ప్రణాళికలు రూపొందిస్తూ ఉంటుంది. అందులో భాగంగా యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనాన్ని ధ్యానించుకున్నాం. దేవుడు తెలియచేస్తా ఉన్నాడు, భక్తుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, నా నోరు వాడిగల ఖడ్గంగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇజ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకొనేదను అని ఆయన నాతో చెప్పాను. కాబట్టి ఎవరైతే ఆయన చేతిలో ఉంటారో వాళ్ళు ఒక అంబుగా ఉంటారు. కానీ ఆయన చేతి నీడలోకి కూడా నిన్ను వెళ్ళనీయకుండా యుగ సంబంధమైన దేవత ప్రయత్నిస్తూనే ఉంటుంది. నీ యొక్క క్రియలు దేవునికి శత్రువుగా మారిపోతూ ఉంటాయి. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. ఒక ఖడ్గము ఎలా అయితే తెగ నరుక్కుంటూ వెళ్తుందో శత్రువుని, అదేవిధంగా నోరు తెగ నరుక్కుంటూ వెళ్తుంది. కాబట్టి ఆ వాడిగల ఖడ్గముగా నోరు ఉండటం అంటే నీతి మాటలు, యథార్థమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు. అందుకే నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. దైవత్వంలో ఉన్న ప్రతి ఒక్కరి మాటలు నీతి మాటలు ఉంటాయి, ఖడ్గంగా తెగిపోతూ ఉంటాయి. కానీ నిన్ను అలాగూ ఉండనివ్వకుండా అసత్యములో, అబద్ధపు మాటల్లో నిన్ను బంధిస్తాడు యుగ సంబంధమైన దేవత. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. దేవుడట తన యొక్క చేతి నీడలో దాచి ఉన్నాడు. ఎందుకంటే ఆయన చేతి నీడలో నీ ఉంటే దీర్ఘాయుషు, శాంతి, సమాధానము, నెమ్మది, విజయము, సమస్తము, బుద్ధి, జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తులో గుప్తములై ఉండులాగా అవన్నీ లభిస్తాయి. కానీ ఆ చేతి నీడలోకి నువ్వు వెళ్లకుండా, ఆ దేవాది దేవుని చేతిలోకి మనం వెళ్లకుండా యుగ సంబంధమైన దేవత మనల్ని అడ్డుకుంటూ ఉంటాడు. అడ్డుకునే భాగంలో ప్రయత్నమే మన యొక్క క్రియలు దేవునికి వెక్కసంగా ఉంటాయి. తర్వాత మనల్ని అంబుగా దేవుడు మలుచుకుంటాడు. కాబట్టి శత్రువుని జయించడానికి, యుగ సంబంధమైన దేవత లక్షణాలను జయించడానికి ఒక అంబుగా మనల్ని మలుచుకుంటాడు. కాబట్టి అంబుగా మనం మలచబడకుండా దేవునికి శత్రువుగా మనల్ని మారుస్తాడు. అంతేకాకుండా దేవుడు ప్రతి ఒక్కరిలో ఉండి వారిని మహింపరుచుకుంటాడు. కాబట్టి ఎవరైతే తన వైపు తిరుగుతారో, ఎవరైతే దేవుని మాటల చేత ఆకర్షించబడి దేవుల్లో స్థిరత్వాన్ని, స్థిరబుద్ధి కలిగి ఉంటారో వారిలో తను మహింపరుచుకుంటాడు. కాబట్టి ఆ స్థిరబుద్ధి, స్థిరత్వాన్ని, దైవభక్తిని లేకుండా చేస్తాడు యుగ సంబంధమైన దేవత. అవి లేనప్పుడు ఆటోమేటిక్గా దేవుడు తనను తాను మహింపరుచుకొనడు. ఎవరైతే స్థిరబుద్ధి కలిగి, ధర్మానుసారమైన జీవితం కలిగి, న్యాయబద్ధమైన జీవితం కలిగి, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో వారిలో దేవుడు మహిమపరుచుకుంటాడు. అందుకే ఏమంటున్నాడు, ఇజ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకొనేదను అని ఆయన నాతో చెప్పాను. కాబట్టి ఒక సేవకుడుగా, దేవుని కుమారుడుగా నీ యొక్క క్రియలు దేవుని ఎదుట ప్రత్యక్షమవుతూ ఉంటే దేవుడు మనలో ఉండి తనను తాను మహింపరుచుకుంటాడు. కాబట్టి
వారు దేవుని దాసులు, వారు దేవుని క్రియలు కలిగిన వారు, యథార్థవంతులు, నీతిమంతులు అనే ఘనత కూడా వస్తుంది. అంతేకాకుండా దేవుని యొక్క రక్షణ లభిస్తుంది, దేవుని యొక్క జ్ఞానం లభిస్తుంది, శాశ్వతమైన జీవం లభిస్తుంది అనే మాటలు తెలియచేస్తా ఉన్నాను. వాటన్నిటిలో నుంచి తొలగిపోయేటట్టు ప్రయత్నించే శక్తి యుగ సంబంధమైన దేవత. కాబట్టి క్రియలను పరీక్షించుకోండి, క్రీస్తు తత్వాన్ని కలిగి ఉండండి, క్రీస్తు గురుతత్వంలో జీవితాన్ని కొనసాగించండి అని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమెన్.